Good evening, all. So, today we are going to start a new topic, that is alert log file monitoring. Alert log file monitoring. So, what is this alert log? Alert log database లో alert log అంటే ఏదైనా ఇంపార్టెంట్ అయినా లేదా ఎర్రర్స్ అయినా డేటాబేస్కి సంబంధించిన మేజర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఫైల్లో బ్యాక్ ఎండ్లో రికార్డ్ అవుతూ ఉంటాయి. సో బ్యాక్ ఎండ్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ లాగ్ ఫైల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ఎక్స్‌పెండిచర్స్, లయబిలిటీస్, అసెట్స్ ఎట్లాగైతే ఒక లెడ్జర్ మెయింటైన్ చేస్తామో, అంటే ఫ్యామిలీలో అయితే లెడ్జర్ కాకపోతే ఒక డైరీ. సో డైరీ కాబట్టి చిన్న పద్దుల పుస్తకం. ఇట్లాగా ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు ఇప్పుడు కిరాణా కొట్టు ఉంది. మనం ఖాతా పెట్టామనుకోండి అక్కడ. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి మనకి క్లాషెస్ రాకూడదు భవిష్యత్తులో కూడా అని చెప్పేసి మన మంత్లీ ఇచ్చినా కూడా మనం ఏ డేట్‌కి తీసుకెళ్ళాము, ఎంత కొన్నాము, ఆ సరుకుల చీటీకి సంబంధించిన అమౌంట్ మొత్తం కూడా అక్కడ అప్డేట్ చేసి పెట్టుకొని మన పేరు మీద ఒక పేజీ ఓపెన్ చేసి మనం వెళ్ళిన తర్వాత లాస్ట్ మంత్లో ఎంత అయిందండి అని అప్డేట్ ఇస్తారు మనకి. ఎందుకని? సో దే ఆర్ మెయింటైనింగ్ రికార్డ్ ఆఫ్ అవర్ పర్చేజెస్. మనం కొన్నదానికి ఆ కిరాణా దగ్గర ఎంత అయితే అయిందో అవన్నీ కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తారు. సో జస్ట్ లైక్ ఏ యాడింగ్ ద ఇన్ఫర్మేషన్ whenever we purchased it, either monthly or weekly, whatever it may be. అలాగే మనం ఇచ్చినా కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఓకే, పలానా డేట్ అప్పుడు మీరు అమౌంట్ జమ చేశారు. ఇప్పుడు 5,000 అయింది. నీ దగ్గర 2,000 ఉన్నాయి. 2,000 ఇచ్చేసి ఆ సేటు గారు ఈ 2,000 జమ చేయండి అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఆ 2,000 జమ చేసేసుకొని పలానా డేట్ అప్పుడు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు క్లియర్‌గా అప్డేట్ చేసుకుంటారు. కొంతమంది ఏందంటే ఇచ్చా సరే నేను రాస్తానంటారు. కొంతమంది ఏందంటే మన ముందే ఓపెన్ చేసి రాసి పెడతారు. కన్ఫర్మ్ చేయనప్పుడు ఏం చేస్తుంటే మనం మళ్ళీ కాల్ చేసి ఓకే రాశారండి అని అప్డేట్ అడుగుతాం మనమే. అట్లా అడగకపోతే వాళ్ళు మర్చిపోయి మనం మర్చిపోయి క్లాషెస్ వస్తాయి. సో దట్ ఈస్ వెయిడ్. సో ఫైనల్‌గా ఈ అలర్ట్ లాగ్ అంటే ఏందంటే ఒక రిజిస్టర్ లాంటిది. మనం డైలీ లైఫ్‌లో ఏదైతే ఒక రిజిస్టర్ లాగా మెయింటైన్ చేస్తున్నామో సేమ్ డేటాబేస్‌కి కూడా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అన్నీ లైక్ డేటాబేస్ షట్ డౌన్ అవ్వనియండి, స్టార్టప్ అవ్వనివ్వండి, లేదా క్రియేట్ టేబుల్ స్పేస్ ఇలాంటి ఇంపార్టెంట్ కమాండ్స్, డేటాబేస్లో చేంజెస్, మేజర్ చేంజెస్ అవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో రికార్డ్ అవుతూ ఉంటాయి డేటాబేస్కి. సో దోస్ ఆర్ కాల్డ్ లాగ్ ఇన్ఫర్మేషన్. ఈ లాగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేవ్ అయ్యే ఫైల్ని మనం ఇక్కడ దీన్ని అలర్ట్ లాగ్ ఫైల్ అంటాం. అలర్ట్ లాగ్ ఫైల్. ద ఫైల్ నేమ్ ఈజ్ కాల్డ్ అలర్ట్ లాగ్ ఫైల్. సింపుల్‌గా దిస్ ఈజ్ అబౌట్ అలర్ట్ లాగ్ ఫైల్, సింపుల్ ఇన్ఫర్మేషన్. సో ఇంక దీని మీద మీరు ఎంత డెప్త్‌గా చదవాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇంటర్వ్యూ పర్పస్‌కి ఒక 2 పారాస్ ఆర్ 1 పారా అబౌట్ ద అలర్ట్ లాగ్ ఫైల్ చదువుకుంటే సరిపోతుంది. సరే, ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్ చెప్పుకున్నట్టుగా హౌ యూ ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ద డేటా ఫైల్స్ with help of extension .dpf in previous class. So now I will check the database status here. Okay, psf pipegrip pmon now dot space varinv orcldb oracle database, because I told you right previously క్యాపిటల్ లెటర్స్లో డేటాబేస్ నేమ్ ఉంటే మనం ఇక్కడ ఎంటర్ చేసేది కూడా క్యాపిటల్ లెటర్స్ ఉండాలని. సో ఆ డిఫరెన్స్ కోసం నేను ఈరోజు ఒక డేటాబేస్ క్యాపిటల్ లెటర్స్తో క్రియేట్ చేశాను. అందుకని ఓఆర్సిఎల్ డీబీ తీసుకున్నా. ఇప్పుడు ఎస్క్యూఎల్ ప్లస్ సిస్ డీబీఏ ఎంటర్ చేసి ఐడియల్ ఉంది కాబట్టి నౌ ఐ విల్ స్టార్ట్ విత్ కమాండ్ స్టార్ట్అప్. డేటాబేస్ స్టార్ట్అప్ అవుతుంది. ఓకే, స్టార్టెడ్. స్టార్ట్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. అగైన్ డేటాబేస్ లెవెల్ చెకప్.
సెలెక్ట్ ఓపెన్ అని పడితే ఆటోమేటిక్గా రీడ్ రైట్ మోడ్లోకి వచ్చినట్టే, బట్ జస్ట్ కన్ఫర్మేషన్. సెలెక్ట్ నేమ్ కామా ఓపెన్ అండర్స్కోర్ మోడ్ కామా డేటాబేస్ అండర్స్కోర్ రోల్ ఫ్రమ్ $, డేటాబేస్. ఇక్కడ మీకు ORCLDB రీడ్ రైట్ మోడ్ PS-EF పైప్ గ్రిప్ మోన్లో మళ్ళీ ఒకసారి వెరిఫై చేద్దాం. PS-EF పైప్ గ్రిప్ pmon. ఈ ఒక్క కమాండ్ కోసం మనం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా సార్? మరి అక్కడ నుంచి చెక్ చేయొచ్చు కదంటే అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు మీరు SQL కమాండ్లో నుంచి OS లెవెల్ కమాండ్ రన్ చేయాలనుకుంటే షిఫ్ట్ పట్టుకొని ఒకటి ప్రెస్ చేస్తే ఈ సింబల్ వచ్చింది. అప్పుడు మీరు ఈ PS-EF పైప్ గ్రిప్ pmon అనేది కమాండ్ రన్ చేస్తే బ్యాక్ ఎండ్లో ఏమైందంటే అది OS కనెక్ట్ అయిపోయి మీకు రిజల్ట్ చూపించింది. ఇదేనా ఇంకా వేరే కమాండ్స్ కూడా అన్ని లైనక్స్ కమాండ్స్ పనిచేస్తాయి. free-h ఆ తర్వాత df-h డిస్క్ free-h ఈ కమాండ్ అన్ని కమాండ్స్ పనిచేస్తాయి. SQL నుంచి మీరు ఎగ్జిట్ అవ్వకుండానే జస్ట్ షిఫ్ట్ పట్టుకొని ఒకటి ప్రెస్ చేసి ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత lsfn-lrth ఇది కూడా పనిచేస్తాయి. pwd ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ మీరు ఎక్కడ ఉన్నారు ఇది కూడా పనిచేస్తాయి. ఓకేనా? సరే, ఎనీహౌ ఏదన్నా ఒకటి అర కమాండ్స్కి మనం మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయ్యేదానికి ఇలా స్విచ్ అయ్యే పని లేకుండా ఇక్కడ నుంచి కూడా మీరు రన్ చేయొచ్చు అనే దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. ఓకేనా? ఇట్లా షిఫ్ట్ పట్టుకొని ఒకటి ప్రెస్ చేస్తే మీకు అక్కడ ఆశ్చర్యార్థకం గుర్తొచ్చింది. అప్పుడు మీరు ఇక్కడ PS-EF పైప్ గ్రిప్ ఏదైనా లైనక్స్ కమాండ్స్ మీకు డేటాబేస్ చూడండి, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో డేటాబేస్ ఉంది. అందుకని నేను అక్కడ ఏం చేశాను, ./ORA-ENV దగ్గర ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ORA_pmon తర్వాత స్మాల్ ఉంటే స్మాల్ లెటర్స్లో టైప్ చేయాలి, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేయాలని ప్రీవియస్ క్లాసులో మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. ద సేమ్ థింగ్ విచ్ ఐ డిడ్. సో దీనికి మీకు ఒక క్లారిటీ కోసం క్యాపిటల్ లెటర్ డేటాబేస్ నేమ్ క్రియేట్ చేశాను, ORCLDB అని. ORCL అంటే ఒరాకిల్, DB అంటే డేటాబేస్, ఒరాకిల్ డేటాబేస్. ఓకే, అది నేమింగ్ కన్వెన్షన్. ఇప్పుడు మనకి అలర్ట్ లాగ్ ఫైల్ గురించి మాట్లాడుకుంటున్నాం. బట్ డిఫాల్ట్ లొకేషన్ ఇప్పుడు డేటాబేస్ అంటే ఏంది, సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ $, డేటా ఫైల్. మీరు ఇక్కడ చివరిలో .dbf ఇలా .dbf ఉంటే డేటా ఫైల్స్. అదేవిధంగా సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ $, కంట్రోల్ ఫైల్. ఇక్కడ మీకు .ctl చివరిలో. అలాగే సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ సెలెక్ట్ మెంబర్ ఫ్రమ్ $, లాగ్ ఫైల్. మీకు చివరిలో .log. ఇప్పుడు అలర్ట్ లాగ్ కూడా చివరి LOG వచ్చింది, కాకపోతే స్టార్టింగ్లో అలర్ట్ అని వచ్చి తర్వాత డేటాబేస్ నేమ్ వచ్చింది, DB నేమ్ పడిద్ది, ఆ తర్వాత .log పడుతుంది. సరే, ఈ లొకేషన్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? వాట్ ఈస్ ద డిఫాల్ట్ లొకేషన్ ఆఫ్ ది అలర్ట్ లాగ్ ఫైల్? వాట్ ఈస్ ద డిఫాల్ట్ లొకేషన్ ఆఫ్ ది అలర్ట్ లాగ్ ఫైల్? ఎలా కనుక్కోవచ్చు? డిఫాల్ట్ లొకేషన్ సింపుల్గా చెప్పుకోవాలంటే మనం డయాగ్ ట్రేస్ అని చెప్పాలి. డయాగ్ ట్రేస్. ఈ డయాగ్ ట్రేస్ అనేది ఎట్లా వచ్చింది అంటే మనం ఇప్పుడు చూద్దాం. సెలెక్ట్ వాల్యూ ఫ్రమ్ అంటే ఇక్కడ సెలెక్ట్ నేమ్ కామా వాల్యూ ఫ్రమ్ డయాగ్ $, డయాగ్_info. ఇది ఒక డేటాబేస్ వ్యూ. ఇక్కడ మీరు చూస్తే డయాగ్ ట్రేస్ అని ఉంటుంది. డయాగ్ ట్రేస్ ఇది, ఈ డయాగ్ ట్రేస్ అని ఉంది కదా, ఈ డయాగ్ ట్రేస్ ఇవి ఒక్కటి పక్క పక్కన రావాలంటే మనం ఏం చేద్దాం అంటే క్వెరీ సెట్ చేద్దాం. సెట్ లైన్ సైజ్ 200, సెట్ పేజ్ సైజ్ 20 or 30,
తర్వాత కాలం నేమ్ ఫార్మాట్ A40 కాలం వాల్యూ ఫార్మాట్ ఇది ఎక్కువ ఉంది కాబట్టి సమ్ 75 పెడదాం. ఇప్పుడు పక్కన రావటానికి అవకాశం వచ్చింది. ఇక్కడ ఇది డయాగ్ ట్రేస్. ఈ నేమ్ దగ్గర డయాగ్ ట్రేస్ ఉన్నది. దిస్ పాత్ ఈజ్ కాల్డ్ డిఫాల్ట్ లొకేషన్ ఆఫ్ ఒరాకిల్ డేటాబేస్ అలర్ట్ లాగ్ ఫైల్. సో కంప్లీట్ పాత్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక ఫార్మాట్లో అనుకుంటే ఇది డయాగ్ ఇన్ఫర్మేషన్ అంటే బేస్ U0 యాప్ ఒరాకిల్ డయాగ్, ఆ తర్వాత RDBSMS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, RDBMS రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, RD అంటే రిలేషనల్ డేటా, BMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్, RDBMS, DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, RDBMS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ డేటాబేస్ నేమ్ ఫోల్డర్, ఇప్పుడు వర్సెల్ DB ఒరాకిల్ డేటాబేస్ కాబట్టి వర్సెల్ DB ఉంది. అదే విలియం అయితే విలియం DB లేకపోతే ఓఆర్సెల్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నా అదే ఉంటుంది ఇక్కడ. తర్వాత డేటాబేస్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో ఉండిద్ది, ఆ తర్వాత చివరిలో ట్రేస్ ఉంటుంది. సో ఈ పాత్ నేను మొత్తం టైప్ చేసుకోవాలి. ఎగ్జిట్ అయిపోయి ఈ పాత్లోకి ఎంటర్ అవ్వటం అంటే మీనింగ్ ఏంటంటే దాన్ని మొత్తం టైప్ చేయాలి. టైప్ చేసి ఇప్పుడు ఎక్కడున్నా నేను ప్రజెంట్ డయాగ్ ట్రేస్లో ఉన్నా, అంటే డయాగ్ ఇక్కడ డయాగ్ చివరిలో ట్రేస్, అది డయాగ్ ట్రేస్. ఈ మధ్యలో ఎంత నేను ఎందుకు చెప్పట్లేదంటే అది మనం ఒక పాత్ని బై హార్ట్ చేసినట్టుగా లేకుండా ఒక సింపుల్ ఫార్మాట్ డయాగ్ ట్రేస్, కానీ మీరు మెమరైజ్ చేసుకోవాలి ఈ పాత్ అంతా కూడా. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలి, LSF/LRTH ఇచ్చి star.log చివరిలో లాగ్ ఉన్న ఫైల్స్ అన్ని డిస్ప్లే చేయాలి. ఒక్క ఫైల్ ఉంది ఈ లొకేషన్లో, alert_, డేటాబేస్ నేమ్. డిఫాల్ట్ నేమింగ్ కన్వెన్షన్ ఎట్లా స్టార్ట్ అయ్యింది అంటే అలర్ట్ లాగ్కి alert_, డేటాబేస్ నేమ్. సో ఫైనల్గా alert log file default location, diag trace, how you can identify from the database with the help of the database view, v$diag_info. Out of that only we are using two columns. One is first column is name, second one is value, where value indicates the path of the locations. సో ఇప్పుడు మనం డయాగ్ ట్రేస్లో ఉన్నాం. ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక 10 days క్లాస్ జరిగింది. నిన్నటి క్లాస్ తీయాలంటే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ దాకా తిప్పుతారా, లేకపోతే డైరెక్ట్గా నిన్నటి పేజీకి ఓపెన్ చేసుకెళ్ళిపోతారా? మీకు అర్థమైంది కదా, ఒక 10 పేజీలు అయిపోయినట్టు ఓకే, ఇట్లా పట్టుకొని ఆ 10 పేజీలు డైరెక్ట్గా తీసేసి ప్రజెంట్ ఉన్న పేజీకి వచ్చేస్తాం. అట్లాగని చివరి ఈరోజు నిన్న చెప్పిన దానికోసం ఫస్ట్ పేజీ నుంచి తిప్పుకుంటాం కదా, అంటే జస్ట్ ఒక 100 pages ఆఫ్ మ్యాటర్లో నుంచి చివరిలో ఉన్న 10 లైన్లు కానీ లేదా 100 lines కానీ లాస్ట్ పేజీ కానీ ఏ విధంగా అయితే మనం డైలీ లైఫ్లో ప్రీవియస్ క్లాస్ రివిజన్ అంటే జస్ట్ అంతవరకు ఓపెన్ చేసి చూస్తాము, సేమ్ అలాగే ఇక్కడ ఈ ఫైల్ క్యాట్ అంటే ఏమో మొత్తం ఓపెన్ అయ్యింది. క్యాట్ అంటే గుర్తుపెట్టుకోండి, క్యాట్ అంటే ఫైల్ మొత్తం ఓపెన్ అవటం, ఒక ఫైల్ అంతా కూడా ఓపెన్ అవటం. క్యాట్ అనేది ఫైల్ మొత్తాన్ని ఓపెన్ చేయటం. అట్లా కాకుండా టైల్ అంటే కింద నుంచి టైల్ -100f అంటే ఒక 100 lines కింద, అంటే బాటమ్ నుంచి పైకి ఒక 100 lines, బాటమ్ నుంచి పైకి 100 lines. అట్లా కాకుండా నేను 10 lines చూద్దాం అనుకుంటున్నా, అప్పుడు 10f. లేదు 200 lines చూద్దాం అనుకున్నా, అప్పుడు 200f. లేదు ఓన్లీ 50 lines చాలు, అప్పుడు 50f. కానీ ఫైనల్గా ఏ ఫైల్లో సెర్చ్, ఈ మ్యాటర్ ఎక్కడి నుంచి కావాలి మనకి, ఈ alert_database_name.log, ఈ అలర్ట్ లాగ్ ఫైల్లో ఏదైతే మనకి డేటాబేస్ నేమ్తో ఉందో దాన్ని టైల్ చేస్తున్నాం. టైల్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, కింద నుంచి పైకి చూడటం. ఇది చూడండి, టైల్ అంటే ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా మేబీ ఒక 50 lines ఉండొచ్చు ఇదంతా కూడా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు మనం Ctrl+C కొడితే మళ్ళీ బయటకు వచ్చేస్తాం. Ctrl+C మళ్ళీ డేటాబేస్ ఇది హోస్ట్లో లైనక్స్ కమాండ్లోకి వచ్చాం. మళ్ళీ కావాలనుకుంటే మీరు దీన్ని
50 బదులు 100 పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కొంచెం పెరిగిద్ది. ఇంతకుముందు మీద డేటా కొంచెం యాడ్ అయ్యింది ఎక్స్ట్రా. దిస్ ఈజ్ అబౌట్. సరే, మానిటరింగ్ అంటున్నాం కదా. మానిటరింగ్ అంటే ఏంటి? అబ్జర్వ్ చేయటం. మానిటరింగ్ ఈజ్ నథింగ్ బట్ అబ్జర్వింగ్ ఏ ఫైల్. సో అలర్ట్ లాగ్ ఫైల్ మానిటరింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఏం తీసుకుంటున్నాను, ఒక సపరేట్గా డూప్లికేట్ ట్యాబ్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి డూప్లికేట్ ఒకటి తీసుకొని ఈ మెయిన్ ట్యాబ్ అంటే దీంట్లో డేటాబేస్ స్టార్టప్ కానీ షట్ డౌన్ కానీ క్రియేట్ టేబుల్ స్పేస్ కానీ ఆల్టర్ కమాండ్స్ కానీ ఇక్కడ ట్రై చేసి ఇక్కడ మనం అప్డేట్ అవుతున్నాయి లేదా చెక్ చేద్దాం. సో అప్డేట్ అవుతున్నాయి లేదా చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఏ పాత్రలోకి వెళ్ళాలి, పీడబ్ల్యూడి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ డయాగ్ ట్రేస్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళాలి. డయాగ్ ట్రేస్ అంటే ఈ మధ్యలో ఎగిరిపోయిందంటే ఎగిరిపోలేదు, గుర్తుపెట్టుకోవటమే. ఇక్కడ డయాగ్ చివరిలో ట్రేస్ ఉండాలి. ఈ ట్రేస్ ఉన్న ఫోల్డర్లోనే మనకి అలర్ట్ లాగ్ ఫైల్ ఉండిద్ది. అది ఎట్లా తెలుసుకోవాలి సార్ అంటే ls-lrth స్టార్ పెట్టేసి, స్టార్ అంటే .log ముందు ఏ పేరున్నా పర్లేదు, చివరిలో మాత్రం స్టార్ log ఉంటే డిస్ప్లే అవ్వాలి. అప్పుడు ఎంత ఒకే ఒక ఫైల్ ఉంది. ఇప్పుడు దీంట్లో మీకు చెప్పాను ఆల్రెడీ, లాస్ట్ ఫ్యూ లైన్స్ మనం చూడాలంటే టైల్ కమాండ్ వాడాలి. కింద నుంచి పైకి టైల్ అనే కమాండ్ వాడి 100 లైన్స్ అనుకుంటే 100F ఈ అలర్ట్ లాగ్ ఫైల్ నేమ్ పూర్తిగా టైప్ చేయాలి. టైల్ స్పేస్ -100F అంటే ఇది 3 కూడా కలిపి -100F అని రాయాలి. స్పేస్ ఇచ్చి మళ్ళీ alert_database name .log. ఇది కన్ఫామ్గా ఉందో లేదని చెక్ చేసుకోవడానికి ముందుగానే మీరు ls-lrth star.log ఇస్తే ఈ ఫైల్ని మీరు మిస్టేక్ లేకుండా టైప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ టైల్ వచ్చి ఓపెన్ చేద్దాం. ఈ ఫైల్ని ఓపెన్ చేసి పెట్టుకుందాం. నౌ డేటాబేస్ వెరిఫై చేద్దాం. షట్ డౌన్. Now you can, what you have to do, env orcl oracle database, after that sql plus sysdba. ఇప్పుడు స్టార్టప్ అని ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ విండో ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అప్డేట్ అవుతుంది చూడండి. ఇలా మానిటర్ చేయటాన్ని లైక్ ఓపెనింగ్ అలర్ట్ లాగ్ ఫైల్ ఓపెన్ చేసి మానిటర్ చేస్తే దిస్ ఈస్ కాల్డ్ అలర్ట్ లాగ్ ఫైల్ మానిటరింగ్. మీరు అలర్ట్ లాగ్ ఫైల్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు? ద అలర్ట్ లాగ్ ఫైల్ విల్ బి ఫెచ్డ్ ఫ్రమ్ ది డిఫాల్ట్ డేటాబేస్ వ్యూ, దట్ ఈస్ v$diag_info, where v$diag_info is the database view which can give the information about alert log path. సరే, ఇప్పుడు ఇక్కడ ఎలా చెక్ చేసుకోవాలి? సెలెక్ట్ నేమ్ కామా లేకపోతే వాల్యూ ఇచ్చినా సరిపోయింది. సెలెక్ట్ వాల్యూ ఫ్రమ్ v$diag_info. దీంట్లో నేను ఆల్రెడీ బై డిఫాల్ట్ గుర్తుపెట్టుకున్నా కాబట్టి నాకు చూడగానే డయాగ్ ట్రేస్ ఇది గుర్తొచ్చేసిద్ది. డయాగ్ ట్రేస్ ఈ పాత్ని ఇక్కడ ఆల్రెడీ మనం తీసుకున్నాం. సో డిఫాల్ట్ లొకేషన్ ఏం చెప్తాం? డిఫాల్ట్ లొకేషన్ ఈజ్ డయాగ్ ట్రేస్. డిఫాల్ట్ database view is v$diag_info. కమాండ్స్ వాడేది రెగ్యులర్గా 2 కాలమ్స్ నేమ్ కామా వాల్యూ వాడతాం. ఫ్రమ్ అని చెప్పేసి v$diag_info ఇస్తాం. సో కమాండ్ కావాలనుకుంటే మీరు సెలెక్ట్ నేమ్ కామా వాల్యూ ఫ్రమ్ v$diag_info ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంది కాబట్టి సెట్ లైన్ సైజ్ 200, సెట్ పేజ్ సైజ్ 12 ఉంది కాబట్టి 20 పెట్టుకోండి పేజ్ సైజ్. ఇక్కడ 12 rows సెలెక్టెడ్ అని వచ్చింది కదా, 12 మీద కొంచెం ఎక్కువ 30. కాలం నేమ్ ఫార్మాట్ A30 అనుకుందాం. ఆ తర్వాత
కాలం వాల్యూ ఫార్మాట్ A70 వాల్యూ అనే పాత్ అనేది పెద్దది కదా, అందుకని 70 ఇచ్చేది. దీనికి 70 కూడా సరిపోతే మనం ఫార్మాట్ అని వచ్చింది, ఫార్మాట్ A70. ఇప్పుడు పక్కన అడ్జస్ట్మెంట్ అయినాయి. సో దీంట్లో నుంచి డయాగ్ ట్రేస్, ఈ నేమ్లో డయాగ్ ట్రేస్ ఉన్న దాని పక్కన ఏదైతే రిజల్ట్ ఉండిద్దో అది మనకి పాత్ డయాగ్ ట్రేస్, అందుకని డయాగ్ ట్రేస్ అని చెప్పా. ఇట్స్ ఆ డయాగ్ అలర్ట్ అని ఉంది కదంటే అది కాదు, ఓకేనా. డయాగ్ అలర్ట్ కాదు, ఇది ఓన్లీ డయాగ్ ట్రేస్. యూ నీడ్ టు గో టు ద ఫోల్డర్ డయాగ్ ట్రేస్. గో టు ద ఫోల్డర్ డయాగ్ ట్రేస్ అంటే దీన్ని పాత్ మొత్తం గుర్తుపెట్టుకోవటం, లేకపోతే కాపీ చేసుకోవటం. ఇంకొక విండోలో ఆల్రెడీ మనం ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాం కదా డూప్లికేట్ విండో, దాంట్లో సిడి అని చెప్పేసి ఆ పాత్ మొత్తం టైప్ చేయటం. ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ చివరిలో మీకు ట్రేస్ అని కనపడుతుంది. ట్రేస్ అని కనపడితే మీరు ఆ పాత్కి వచ్చినట్టు. ఇప్పుడు ఈ పాత్రలో నుంచి మనకు కావాల్సిన లాగ్ ఫైల్ ఒక్కటే కావాలంటే జస్ట్ స్టార్ పెట్టి ఎల్ఓజీ, ఇక్కడ అలర్ట్ అండర్ స్కోర్ డేటాబేస్ నేమ్, చివరిలో లాగ్. ఇప్పుడు దీని కింద లాస్ట్ అంటే ఫస్ట్ నుంచి హిస్టరీ మొత్తం మనకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు మనం యాక్టివిటీస్ ఏవైతే లేటెస్ట్ యాక్టివిటీస్ అప్డేట్ అవుతున్నాయి అవి మానిటర్ చేసుకోవడానికి టైల్ -100F అంటే ఒక 100 లైన్స్ ఈ అలర్ట్ లాగ్ ఫైల్లో నుంచి కింద నుంచి పైకి అనేద్దాం. అందుకని మనకి ఇప్పుడు ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు షట్ డౌన్, ఫర్ ఎగ్జాంపుల్ షట్ డౌన్, షట్ ఇమీడియట్. ఇది కమాండ్ ఇచ్చిన వెంటనే పక్కన అబ్జర్వ్ చేస్తున్నాం మనం ఇక్కడ చూడండి. స్టార్టింగ్ షట్ డౌన్ అప్డేట్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా క్లీన్ చేసుకుంటే డేటాబేస్ షట్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. This is how we can call it as a monitoring alert log file. అలర్ట్ లాగ్ ఫైల్ని మానిటర్ చేయొచ్చు. అలర్ట్ లాగ్ ఫైల్లో ఏమేమి రికార్డ్ అవుతాయి అనేది మీరు బై ఎక్స్పీరియన్స్గా తెలుసుకోవచ్చు. వాటిల్లో డేటాబేస్ షట్ డౌన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా అప్డేట్ అవుతాయి, అలాగే స్టార్టప్ సీక్వెన్సెస్ కూడా అప్డేట్ అవుతాయి. అదేవిధంగా క్రియేట్ డేటాబేస్ కమాండ్ అప్డేట్ అవుతుంది, ఆల్టర్ డేటాబేస్ కమాండ్స్ కూడా రికార్డ్ అవుతాయి. సో దీస్ ఆర్ ఆల్ ది సమ్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సో దాంతో పాటుగా మీకు ఏదైనా ఎర్రర్ వస్తే, డేటాబేస్కి సంబంధించిన ఎర్రర్స్ వచ్చినా కూడా ఇట్ విల్ సేవ్ ఇన్ దిస్ ఫైల్. అలర్ట్ లాగ్ ఫైల్లోనే మనకి ఇన్ఫర్మేషన్ సేవ్ అవుతుంది. ఎర్రర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా అలర్ట్ లాగ్ ఫైల్లోనే మనకి సేవ్ అవుతుంది. ఓకే ఫైన్. సో ఫైనల్గా స్టార్టప్ కమాండ్స్, స్టార్టప్ నో మౌంట్ ఇద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను మీకు స్టార్టప్ సీక్వెన్సెస్ మొత్తం రికార్డ్ అవుతాయని. సో ఇక్కడ మీరు స్టార్టప్ నో మౌంట్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. నో మౌంట్ అని ఇచ్చేసి ఎంటర్ కొట్టి ఈ ఫైల్కి రండి, అవతల పక్కకి స్టార్ట్ అవుతుంది, డేటాబేస్ స్టార్ట్ అవుతుంది. మీరు అక్కడ కమాండ్ ఇచ్చి వెంటనే ఇది ఓపెన్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్ డేటాబేస్ మౌంట్ ఇది ఇచ్చేసి యువతల పక్కకు వచ్చేస్తే ఆల్టర్ డేటాబేస్ మౌంట్ జనరేట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంతవరకు లైన్స్ వచ్చినాయి. తర్వాత ఆల్టర్ డేటాబేస్ ఓపెన్ డేటాబేస్, ఓకే ఓపెన్ అవుతుంది. ఏం లేదు, మనం ఇచ్చిన కమాండ్తో పక్కన అబ్జర్వ్ చేయటం. దిస్ ఈజ్ కాల్డ్ మానిటరింగ్. ఇప్పుడు సెలెక్ట్ ఫైల్ అండర్ స్కోర్ నేమ్ టేబుల్ స్పేస్ అండర్ స్కోర్ నేమ్ ఫ్రమ్ dba అండర్ స్కోర్ డేటా అండర్ స్కోర్ ఫైల్స్. ఇక్కడ మీకు టేబుల్ స్పేస్ టెస్టింగ్ క్రియేట్ చేసి ఇప్పుడు డ్రాప్ చేద్దాం. డ్రాప్ టేబుల్ స్పేస్ టెస్టింగ్ ఇంక్లూడింగ్ కంటెంట్స్ అండ్ డేటా ఫైల్స్. ఈ కమాండ్ ఇచ్చి ఇక్కడ వెరిఫై చేయండి. చూడండి, డ్రాప్ టేబుల్ స్పేస్ రికార్డ్ అవుతుంది. ఏదో వచ్చి నేను రన్ చేయలేదంటానికి లేదు, అక్కడ రికార్డ్ అయిపోద్ది, మన హిస్టరీ రికార్డ్ అయిపోద్ది ఇక్కడ.
మీరు పొరపాటున డిలీట్ చేయడానికి అంటానికి లేదు. కమాండ్ రన్ అయితే ఆటోమేటిక్గా హిస్టరీలో అలర్ట్ లాగ్ హిస్టరీలో అప్డేట్ అయిపోతుంది. డ్రాప్ కమాండ్. సో ఫైనల్గా క్రియేట్, ఆల్టర్, డ్రాప్ కమాండ్స్ అప్డేట్ అవుతాయి డేటాబేస్కి సంబంధించి. ఓకే, స్టార్ట్అప్ సీక్వెన్సెస్, షట్ డౌన్ సీక్వెన్సెస్ కూడా మనకి అప్డేట్ అవుతుంది. ఆ తర్వాత ఫైనల్గా ఒరాకిల్ ఎర్రర్స్ కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి డేటాబేస్ అలర్ట్ లాగ్ ఫైల్లో. సో అలర్ట్ లాగ్ ఫైల్ ఏ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు? సెలెక్ట్ నేమ్ కామా వాల్యూ ఫ్రమ్ $diag _info అనే డేటాబేస్ వ్యూతో మనం సెర్చ్ చేయొచ్చు. నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. సెలెక్ట్ నేమ్ సెలెక్ట్ నేమ్ కామా వాల్యూ ఫ్రమ్ $diag _info పక్కన వచ్చేసినాయి. మనకి ఇక్కడ కావాల్సింది డయాగ్ ట్రేస్. దిస్ ఈస్ ద డిఫాల్ట్ లొకేషన్ ఆఫ్ అలర్ట్ లాగ్ ఫైల్ లొకేషన్. డయాగ్ ట్రేస్ అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే మీరు ఒరాకిల్ బేస్ డయాగ్, ఆర్డిబిఎంఎస్, ఒరాకిల్ డేటాబేస్ ఇది అంతా కూడా ఒక పాత్. యూ కెన్ జస్ట్ మెమరైజ్. బట్ ఈ కంప్లీట్ పాత్ మీకు గుర్తుపెట్టకపోయినా కూడా డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఈ కమాండ్ ద్వారా వెరిఫై చేసుకొని ఈ పాత్ని కాపీ చేసుకోవచ్చు. దట్ ఈస్ నో ప్రాబ్లం. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఇది బై హార్ట్ చేసినా చేయకపోయినా ఏం కాదు. బట్ ఒక పాత్ ఎట్లా ఉండిద్ది అనేది ఒక మెమరైజ్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ వే. డయాగ్ ట్రేస్ గుర్తుపెట్టుకుంటే దెన్ యూ కెన్ ఫైండ్ ది ఫోల్డర్ ఆల్సో లైక్ డయాగ్ ట్రేస్. దిస్ కంప్లీట్స్ హౌ టు మానిటర్ alert log file.